డేట్ ఫిక్స్ చేస్తే తాము చర్చకు సిద్ధమని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కేటీఆర్ కు సవాల్ విసిరారు. 2014 నుంచి 23 వరకు బీఆర్ఎస్ మేనిఫెస్టో అంశాలపై తాము అమలు చేసిన అభివృద్ధి పనులన్నింటి మీద చర్చిద్దామంటున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తో మా ప్రతినిధి నరసింహరావు ఫేస్ టు ఫేస్. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన కమెంట్స్ పైన మనతో మాట్లాడేందుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు. అడ్లూరి లక్ష్మణ్ గారు చెప్పండి, ఏంటి అసలు కేటీఆర్ సవాల్ చేస్తే రేవంత్ రెడ్డి పారిపోయారు, కనీసం మంత్రులనైనా పంపిస్తారనుకున్నటువంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎందుకు మంత్రులుగానైనా మీరు చర్చించడానికి ఎందుకు వెళ్ళలేదు? ఏ స్థాయిలో అయినా చర్చ పిలిచిండు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్ర ప్రభుత్వం జరుగుతున్న ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నేతృత్వంలో ప్రభుత్వం నడిపిస్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారిని మంత్రులను కానీ మేము నడిపిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఈ యొక్క 18 నెలల లోపల అనేక సందర్భాల లోపల అసెంబ్లీకి సంబంధించిన అనేక సెషన్స్, ప్రత్యేక సెషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు అన్నారు, మీరు టైం డేట్ చెప్పండి, నేను ఇరిగేషన్ కానీ ఎనీ సమస్య కానీ అసెంబ్లీలో నేను చర్చ ఏర్పాటు చేస్తా, టైం చెప్పండి అంటే కూడా మాట్లాడకుండా ఏం చేసిండు, ఇంట్లో పంచాయతీలు బాగా నడుస్తున్నాయి. నేను అధ్యక్షుని ఉండాలన్నా టీఆర్ఎస్ పార్టీ, నేను అధ్యక్షుని ఉండాలని ఒకటి అక్క పోరు, అటు బావ పోరు, ఈయన పోరు. ఏం చేయాలి, ప్రజలలో తెలంగాణ ప్రజలకి ఏదో ఒకటి హాట్ మాట్లాడాలి. చలో అని చెప్పి తొడగొట్టుకొని నేను వచ్చి చర్చకు సిద్ధం రా అని చెప్పి మాట్లాడి తొడగొడతాడు. ముఖ్యమంత్రి ఢిల్లీ పారిపోయింది అంటాడు, మంత్రులు రమ్మంటాడు. దమ్ముంటే వచ్చడానికి కదా తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిపించి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపాలన లోపల మంత్రులుగా మాకు అవకాశం ఇచ్చి 18 లోపల ఎందుకు తొడలు కొట్టుకుంటాను, ఛాతీలు కొట్టుకుంటాను, నువ్వు తొడలు ఛాతీలు కొట్టుకుని చర్చకి ఎందుకు వస్తాను? నీకు అసెంబ్లీలో నీకు ఏర్పాటు చేస్తాం సిద్ధంగా ఉన్నావా అని చెప్పి మీ నాయనగారు చెప్తే మీ నాన్న రారు, మీరు రారు. ఇప్పటికైనా డేటు టైం ఫిక్స్ చేస్తే చర్చకు వస్తా అంటాడు. నేను సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా నా పేషీలో మాట్లాడుతున్నా మా ఏబిఎన్ ఛానల్ ద్వారా. చర్చ, సవాలు, ప్రతి సవాలు 10 నెలలు 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో ప్రజల పక్షాన పోరాడినటువంటి పార్టీ పరంగా ప్రజలతో ఎన్నుకోబడ్డ శాసనసభ్యుడిగా మంత్రిగా నేను చెప్తున్నా, నువ్వు చర్చ సవాళ్ళు నువ్వే అంటున్నావు కదా, మంత్రిగా పనిచేసి 10 సంవత్సరాలు రాజ్యం వెళ్ళినావు, నీదే రాజ్యము, నీదే సామ్రాజ్యానికి యువరాజు నువ్వు. 2014 నుంచి 18 టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉంది. మేనిఫెస్టో అంటే ప్రజలకు ఏదైతే ఓట్లేసే ముందు ప్రజలకు ఆ రాజకీయ పార్టీ ఈ పనులు మేము చేస్తామో, మీరు ఆశీర్వదించి మీ అధికారుల మమ్మల్ని తీసుకొచ్చి గెలిపిస్తా అని చెప్పి ఆ మేనిఫెస్టోని ప్రజల ముందు పెడతారు. 2014 నుంచి 18 నీ మేనిఫెస్టో మీద చర్చ చేద్దామా, 2018 నుంచి 23 వరకు 18 ఎన్నికల లోపల పెట్టిన మేనిఫెస్టో మీద చర్చ చేద్దామా, నువ్వు టైము డేటు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత సిరిసిల్ల కానీ నువ్వు ఏర్పాటు చేయి, నేను వస్తా. నేను చెప్తున్నా, ఛాలెంజ్ ఇస్తున్నా కదా, దమ్ము ధైర్యం ఉంటే నేను సిరిసిల్లకు వస్తున్నా. ఈ 18 నెలల లోపల సంక్షేమ కార్యక్రమాలు ఏం చేసినా నీ కాయిదాలతో సహా నీ నియోజకవర్గం లోపల ఎంతమంది పేదవాళ్ళకి సన్నబియ్యం అందుతున్నాయి, ఎంతమంది పేదవాళ్ళకు 200 యూనిట్ కరెంటు మాఫీ జరుగుతుంది, ఎంతమంది పేదవాళ్లకు రేషన్ కార్డు ఇవ్వబోతున్నాం 14వ తారీఖు, ఎంతమంది రైతులకు రుణమాఫీ జరిగింది, ఎంతమంది రైతులకు రైతు భరోసా అకౌంట్లో జమ అయింది, ఎంతమంది నిరుద్యోగ సిరిసిల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీలాంటి వాళ్లకు వాయిస్ ఇచ్చినా, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకా ఇతర ఏ పార్టీలకు వాయిస్లు ఇచ్చినా, వినిపించినా, మీడియా సంస్థలకి ఒక ముద్రేసి ఆంధ్ర తెలంగాణ అటువంటి ముద్రేసి దాడులు చేస్తామనేటువంటి ఒక మెసేజ్ను పంపించేటువంటి ప్రయత్నం కూడా జరుగుతుంది. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? ఇప్పుడు ఒకటండి, నాకు నచ్చుతున్నామో తెలంగాణ, నాకు నచ్చకపోతే ఆంధ్రనా? ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లు వేసిన విషయంలో కూడా నాకు నచ్చితే అంతా మంచిదే, నాకు నచ్చకపోతే ఏబిఎన్ ఛానల్ ఆంధ్ర అంట. ఆ రోజు ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చే విషయం లోపల ప్రధానంగా యాజమాన్యంలో పనిచేసినటువంటి ఏదైతే జర్నలిస్టులు కానీ, ఫోటోగ్రాఫర్స్ కానీ, సిబ్బంది కానీ లాఠీ దెబ్బలు తిని కూడా మన తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశాన్ని తీసుకుపోయింది మీడియా అండి. మీడియా మీద అవాకులు చవాకులు ఇలా మాట్లాడితే ప్రజలు అన్నీ గమనిస్తున్నారండి. టైం డేట్ చెప్పమనండి. మేనిఫెస్టో మీద చర్చ, అభివృద్ధి మీద చర్చ, సంక్షేమం మీద చర్చ, ఇరిగేషన్ మీద చర్చ, ఎస్సీ సంబంధించిన సప్లై డబ్బుల మీద చర్చ, ఎస్టీ సప్లై మీద ఏ దాని మీద చర్చకు సిద్ధం నేనే. ఓకే అండి, థ్యాంక్ యూ. కేటీఆర్ టైము డేటు ఫిక్స్ చేస్తే కేటీఆర్తో ఏ అంశం పైన అయినా చర్చించేందుకు తాను సిద్ధం అనేటువంటి సవాల్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విసురుతున్నారు. అనిల్తో నరసింహరావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.